దేవుని ఉద్దేశమే నెరవేర్చబడాలి, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదని నా ఇష్టాలన్నిటిని నేను చాలా చంపుకున్నానండి. ఇదంతా ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిందండి. లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు. నాకు బేసిక్గా చాలా కోపం ఉండేది, చాలా ఆవేశం ఉండేది, ఇలా అంతా ఉండేవాడిని అండి నేను. కానీ ఇప్పుడు చాలా సాత్వికంగా ఉంటాను, చాలా అణిగి ఉంటాను, చాలా తగ్గించుకొని ఉంటాను. ఇవన్నీ కేవలం దేవుని కృప ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా నాకు ఇది దేవుడు అనుగ్రహించిందే. ఒకప్పుడు స్టీఫెన్ వేరు, ఇప్పుడు ఉంటున్న స్టీఫెన్ బాబు వేరండి. ఒకప్పుడు నేను చేసిన పరిచర్య విధానం వేరు, ఇప్పుడు చేస్తున్న పరిచర్య విధానం వేరండి. వీటన్నిటి కారణం ఏంటో తెలుసా? నా ఉపవాస ప్రార్థన. నా ప్రార్థన జీవితం నన్ను మార్చిందని, ఉపవాస ప్రార్థన నన్ను ఇంకా బలపరిచిందని, ఉపవాస ప్రార్థన పరిచర్య ముందుకు తీసుకెళ్ళిందని, ఉపవాస ప్రార్థన నన్ను బలవంతుడిగా చేసిందని, ఉపవాస ప్రార్థన వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని గ్రహించే కృపను నాకు దేవుడు అనుగ్రహించండి. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ మూడవదిగా మీరు ఖచ్చితంగా పాటించాల్సింది, బలహీనతల నుంచి తొలగిపోవాలని, పాపంతో ఉన్న మీరు మీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి పరిశుద్ధంగా పవిత్రపరచబడి అందరి కొరకు ప్రేయర్ చేయండి. ఈ విధంగా మీరు చేసినప్పుడు ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతంగా ఉంటుంది, పరలోకమే కదిలించబడుతుంది. దేవుడే తన సింహాసనం నుండి నీ ప్రార్థనకు ఆమేన్ అని చెప్పి ముద్ర వేసి కార్యాలు జరిపిస్తాడు. అట్టి కార్యము ఆ దేవాది దేవుడు మీ అందరి జీవితంలో జరిపించునుగాక. ఆమేన్.